వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. సో ఈరోజు సోమాజిగూడలో మేధావులు విద్యావంతులు అందరూ కలిసి దామగుండం అడవుల ధ్వంసంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ ధ్వంసం ఎందుకు చేయవలసి వస్తుందో ఏంటి అని చెప్పేసి ప్రొఫెసర్ గోవర్ధన్ రెడ్డి మనతో ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం సోమాజిగూడలో ఏర్పాటు చేశారు. దామగుండం అడవుల గురించి ఏంటి సార్, దీని పరిస్థితి ఏంటి, ఎందుకు ఇలాంటి పరిస్థితి రావాల్సి వస్తుంది ఈ రాష్ట్రంలో? దామగుండం అనేటువంటి పేరు చాలామందికి తెలీదు. వాస్తవానికి తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో అనంతగిరి కొండలకు పక్కనే ఉండేటువంటిది దామగుండం ఫారెస్ట్. దాదాపు 2900 ఎకరాల విస్తీర్ణంలో ఉండేటువంటి ఈ దామగుండం ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వము 2017 నుంచి ఒక ప్రయత్నం ఏమిటంటే నావీ రాడార్ కేంద్రాన్ని ఒకదాన్ని ఇక్కడ నెలకొల్పుదామని చెప్తూ వచ్చారు. ఇది కేంద్ర ప్రభుత్వము సరాసరి తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు వల్ల సముద్ర ప్రాంతాల్లో, అది అరేబియా సముద్రం కావచ్చు, బంగాళాఖాతంలో కావచ్చు, నౌకల్లో ఉండేటువంటి సిబ్బంది మాట్లాడుకోవడానికి, కమ్యూనికేట్ చేసుకోవడానికి ఉపయోగించేటువంటి ఒక రాడార్ వ్యవస్థ. నిజానికి ఇది తెలంగాణకు అవసరమా, వికారాబాద్కు అవసరమా, దామగుండానికి అవసరం అనేటువంటి ప్రశ్న కనుక మనం వేసుకుంటే ఇది అవసరం లేదు. ఎందుకు లేదంటే తెలంగాణ ప్రాంతంలో సముద్రం అనేటువంటిది లేదు, ఒకటి. రెండవది, దీనికి అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారము ఒక 100 ఎకరాలు, 200 ఎకరాలు, ఒక 1000 ఎకరాలు అవసరమైతే ఏ ప్రాంతమైనా తీసుకోవచ్చు. అనేక ప్రాంతాలు ఉన్నాయి తెలంగాణలో, అక్కడి నుంచి దీన్ని నెలకొల్పుకోవచ్చు. మేము దామగుండం ఏరియాలో ఈ రాడార్ నావీ కేంద్రాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే, రేపు రేవంత్ రెడ్డి లేదా కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి పెద్దలందరూ కూడా రేపు ప్రారంభోత్సవం చేయబోయేటువంటి ఈ ప్రాజెక్టు ఎందుకు ఇది తెలంగాణకు నష్టకరమైంది అని మేము భావిస్తున్నామంటే, దామగుండం అనేటువంటి ప్రాంతం దాదాపు 100కు 100% గ్రీనరీ, పచ్చదనంతో కూడుకున్నటువంటి అభయారణ్యం. ఒక రంగా అనంతగిరి కొండల కంటే కూడా దట్టమైనటువంటి, చిక్కనైనటువంటి మొత్తము అడవి ప్రాంతము, పచ్చటి హరిత ప్రాంతము. ఈ ప్రాంతంలో దాదాపు ఈ ప్రాజెక్టు రావడం వల్ల ప్రభుత్వ లెక్కల ప్రకారమే 12 లక్షలకు పైగా చెట్లని లేకుండా చేస్తారు, నరికేస్తారు, అవి పూర్తిగా ఎరాడికేట్ చేస్తారు. అంటే చెట్లని లేకుండా చేయడం, చెట్లని నరికివేయడం ద్వారా ఇప్పటికే సమాజంలో, పర్యావరణంలో ఎంత సమతుల్యత దెబ్బతింటున్నది. అంటే వర్షాకాలంలో ఎండలు వస్తాయి, ఎండాకాలంలో వర్షాలు వస్తాయి, చలికాలంలో వర్షాలు వస్తాయి. అంటే ఏ కాలానికి సంబంధించిన ఋతువులు క్రమము ఆ కాలంలో ఉండకుండా మొత్తం అబ్నార్మల్గా అయ్యేటువంటి ఒక పర్యావరణ స్థితి ఏదైతే ఉన్నదో, ధ్వంసమవుతుందో, అది హైదరాబాద్కు రాబోతుంది. హైదరాబాదు ప్రపంచంలో ఒక ముఖ్యమైనటువంటి కేంద్రం. ఈ హైదరాబాద్కు ఆక్సిజన్ సిలిండర్ లాంటి ఒక అడవి దామగుండం. ఆ అడవి రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలో ఉన్నది. అందుకని ఆ అడవి ప్రాంతంలో ఉండేటువంటి చెట్లని, ప్రకృతి వైవిధ్యాన్ని, అక్కడ కేవలం చెట్లు మాత్రమే లేవు, ఔషధ మొక్కలు ఉన్నాయి. మనిషి జీవనానికి, మనిషి ప్రాణానికి ఉపయోగపడేటువంటి అనేక ఔషధ మొక్కలు అక్కడ ఉన్నాయి. ఈ దామగుండం రాడార్ నేవీ కేంద్రం ఏర్పాటు ద్వారా లక్షలాది చెట్లు, అక్కడ జంతు వైవిధ్యం అనేటువంటిది పూర్తి స్థాయిలో దెబ్బతినిపోయేటువంటి అవకాశం ఉంది. అందుకని ఈ ప్రాజెక్టును ఎక్కడైనా పెట్టండి, నష్టం కరగని రీతిలో పెట్టండి. అంతేగాని తీసుకొచ్చి తెలంగాణకి ప్రాజెక్టు ఎంతవరకు, ఈ తెలంగాణకి అవసరం లేని ప్రాజెక్టు, సముద్రము ఉన్నా లేకపోయినా తెలంగాణకు, ఎస్పెషల్లీ దామగుండం లాంటి ఒక దట్టమైనటువంటి ఒక చిక్కటి అడవి ప్రాంతంలో పెట్టడం ద్వారా 60,000 మంది ప్రజలు వాళ్ళ ఆరోగ్యం మీద, వాళ్ళ జీవన ఉపాధి మీద అది నేరుగా ప్రభావితం పడేటువంటి, దుష్ప్రభావం పడేటువంటి ఒక ఆస్కారం ఉన్నది. కాబట్టి అక్కడి ప్రజలందరూ కూడా మాకు దామగుండం నేవీ రాడార్ ప్రాజెక్టు మాకు అవసరం లేదు అని వాళ్ళు ఇప్పటికే పోరాడుతున్నారు. జేఏసీలుగా కలిసి పోరాటం చేస్తున్నారు. దాంట్లో భాగమే ఇవాళ హైదరాబాద్లో ప్రెస్ క్లబ్లో, సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం కూడా జరిగింది. దీని మీద తప్పనిసరి భవిష్యత్తులో అన్ని ప్రజా సంఘాలు, ఉద్యమకారులు, పర్యావరణవాదులు, లేదా మొత్తము సమాజంలో ఒక ప్రకృతి బ్యాలెన్స్ ఉండాలి, పర్యావరణం పరిరక్షించబడాలని కోరుకునేటువంటి శక్తులందరూ కూడా ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. అందుకని కేంద్ర ప్రభుత్వం ఏదైతే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వం ఉన్నదో, ఇప్పటికైనా తను ఇక్కడి విషయాన్ని ఆలోచించుకొని ఇక్కడ పరిపాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కారు కూడా
ఈ ప్రాజెక్టుకు అనుమతించడం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి 60,000 మంది ప్రజల జీవితాల్ని అక్కడ నాశనం చేస్తున్నాయి, వాళ్ళకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేకుండా చేస్తున్నాయి. అదే కాకుండా హైదరాబాద్ నగరానికి ఒక ఆక్సిజన్ ఇచ్చేటువంటి ఒక సిలిండర్లు, హైదరాబాద్ నగరానికి ఆక్సిజన్ రావాలంటే అడవుల నుంచే రావాలి. అట్లాంటి అడవి, ఒక సురక్షితమైన అడవి, ఒక ప్రకృతి ప్రసాదించినటువంటి ఒక ఆక్సిజన్ సిలిండర్ లాంటి అడవిని నాశనం చేసేటువంటి హక్కు ఈ కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి లేదని సిపిఎంఎల్ న్యూడెమోక్రసీగా మేము ఖచ్చితంగా చెప్పదలిచాం. ఈ ప్రాజెక్టు వ్యతిరేకంగా మేము ఆందోళన చేస్తాము. కలిసి రాగల శక్తులతో, మేధావులతో, పర్యావరణవాదులతో, ప్రజాస్వామికవాదులతో, ఆలోచనాపరులతో కూడా కలిసి మేము రానున్న కాలంలో ఉద్యమించి ఈ ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రాంతంలో లేకుండా చేయాలనేటువంటిది. అంటే రేపే సెంట్రల్ గవర్నమెంట్ ముహూర్తం పెట్టుకున్నది కదా ఇక్కడ ఇనాగ్రేషన్ చేయాలని, దానికి రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తుందంటారా? మరి దాన్ని అడ్డుకోవడానికి మీరు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? ఇప్పటికే అనేక రకాల మహాజర్లు ఇచ్చాము, అనేక రకాల ఆందోళనలు చేశాము. అయినా ఇళ్ళలకగానే పండగ కాదు. మనందరికీ తెలుసు, ప్రజలందరూ కూడా ఇప్పుడు భారతదేశము వెనుకబాటు సమాజానికి కలిగినటువంటి అసమానమైనటువంటి దేశం. హైదరాబాద్ పక్కనే ఉన్న వికారాబాద్ ప్రాంత ప్రజానీకానికి, ముఖ్యంగా అక్కడ ఉండేటువంటి ప్రజలకి ఈ వాస్తవాలని ప్రభుత్వం చెప్పడంలో వైఫల్యం చెందింది. అది ఇంటర్నెట్లో కానీ, ప్రభుత్వ డొమైన్లో కానీ వీటి గురించి మంచి చెడులు పెట్టకుండా కేవలం బుల్డోజ్ చేసి గ్రామాల్లో ఉండేటువంటి కొంతమంది పెద్దల ద్వారా ఈ రకమైనటువంటి సమాచారాన్ని అందించి ప్రజల్ని పక్కదోవ పట్టిస్తున్నది. అయితే ఈ విషయం ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నది. రేపు ఇనాగరల్ అయినా కూడా, రేపు ప్రారంభోత్సవం అయినా కూడా తప్పనిసరి దుష్ఫలితాలు ఎంత భయంకరంగా ఉండబోతున్నాయి ప్రజా జీవనం మీద అనేటువంటి ఒక వాస్తవాల్ని మేము విస్తృత స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రణాళికల్ని, ఆలోచనల్ని మేము చేస్తూ ఉన్నాం. తప్పనిసరి ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఆ ప్రభుత్వం మెడలు వంచి తీరాల్సిందే. ఆ ప్రభుత్వం తన ప్రజా వ్యతిరేక నిర్ణయాల్ని ఉపసంహరించుకోవాల్సిందే. అంతిమంగా దామగుండంలో తలపెట్టబోయేటువంటి నావీ రాడార్ కేంద్రం కూడా దీనికి మినహాయింపు కాదు. అది కూడా తప్పనిసరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలని సిపిఎంఎల్ న్యూడెమోక్రసీగా మేము డిమాండ్ చేస్తాం. అంటే ఇప్పుడు దాదాపుగా 12 లక్షల చెట్లు నరికివేయడం జరుగుతుంది అంటున్నారు. అది ఎన్ని కిలోమీటర్లు ఉండవచ్చు? అది దాదాపు ఒక 500-600 కిలోమీటర్ల ప్రాంతంలో ఉండేటువంటి ప్రాంతము. మొత్తము 2,900 ఎకరాల్లో ఈ అటవీ విస్తీర్ణము ఉన్నది. అందుకని 2,900 ఎకరాల్లో ఉండేటువంటి ఈ ప్రాంతంలో ఉండేటువంటి చెట్లని, ఔషధ మొక్కల్ని, జీవ వైవిధ్యాన్ని, ఆ అడవుల్లో ఉండేటువంటి జంతువులు కావచ్చు, ఆ అడవుల్లో ఉండేటువంటి వృక్షాలు కావచ్చు, ఆ అడవుల్లో ఉండేటువంటి మొక్కలు కావచ్చు, ఆ అడవుల్లో ఉండేటువంటి సమస్త జీవరాశుల్ని కాపాడడం అనేటువంటిది భారత ప్రభుత్వ నైతిక బాధ్యతగా మేము గుర్తిస్తున్నాం. అంటే అక్కడ ఎక్కడన్నా మళ్లించవచ్చు కదా, అంటే జూ పార్క్ అదే మేము అనేది, అదే వేరే ప్రాంతాలలో మేము అదే అంటున్నాం. ఎక్కడైనా ఒక 2,000 ఎకరాలు చాలు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం. 50 నుంచి 2,000 ఎకరాల వరకు చాలు ఈ కేంద్రానికి. ఇది సముద్ర ప్రాంతంలో పెట్టాల్సిన పలేదు. రంగారెడ్డి జిల్లాలోనే, ఈ దామగుండంలోనే, వికారాబాద్ జిల్లాలోనే, ఈ అడవుల్లోనే పెట్టాల్సిన పర్లేదు. విశాలమైనటువంటి ప్రాంతం తెలంగాణ భూభాగంలో 2,000 ఎకరాలంటే పెద్ద సమస్యే కాదు. అక్కడ ఏమీ లేకుండా ఆ పర్యావరణానికి కానీ, వ్యవసాయానికి కానీ, జీవనోపాధికి కానీ, ఇంకా ఇతరత్ర ఉపాధి అవకాశాలకు కానీ లేని బీడు భూములు ప్రభుత్వం చేతులు అనేకం ఉన్నాయి. అక్కడ ఆ ప్రాజెక్టు పెట్టుకోవచ్చు తప్ప ఈ పచ్చగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని, అది ముఖ్యంగా హైదరాబాదు ప్రజల ఆరోగ్యానికి గ్యారంటీ పడుతున్నాం. హైదరాబాదు ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్నటువంటి ఈ గ్యాస్ సిలిండర్, ఆక్సిజన్ సిలిండర్ లాంటి ఈ అడవిని ధ్వంసం చేయడం అనేటువంటిది చాలా ముఖ్యమైన విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా దీన్ని అట్లా అర్థం చేసుకొని భావించి ఈ ప్రాజెక్టు వ్యతిరేకంగా తమ సాగిస్తున్నటువంటి ఉద్యమానికి తమ మద్దతు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వము అంత మంచి అడవులను ధ్వంసం చేయాలని తీసుకునే నిర్ణయం దాని అంటే ఏమన్నా కోణాలు ఉన్నాయా? డెఫినెట్గా ఉన్నాయి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా తెలంగాణ ప్రజలంటే లెక్క లేదు, పత్రం లేదు. మీ 17 సీట్లు ఉంటే ఎంత, లేకపోతే ఎంత అనేటువంటి ఒక అహంకార భావం ఉన్నది. తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు, వీళ్లకు కొన్ని హక్కులు ఉంటాయి. ఇక్కడ ఉండే అడవి మీద అధికారాలు ఉంటాయి. ఈ ప్రజల జీవన ప్రమాణాలు ఉంటాయి, ఆరోగ్యం ఉంటుంది, పర్యావరణం ఉంటుంది, పరిరక్షణ ఉంటుంది అనేటువంటి సోయి కేంద్రంలో ఉండేటువంటి పెద్దలకు లేదు.
లేదనే విషయం ఈ ప్రాజెక్టుకు అనుమతించడం ద్వారా రేపు తలపెట్టడం ద్వారానే అర్థమవుతుంది. సెంట్రల్లో బీజేపీ ఉంది, మరి రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కదా, ఎట్లా సపోర్ట్ ఈ విషయంలో కేంద్రంలో బీజేపీ ఉన్నా, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా, ఈ ఇద్దరు ఈ మొత్తం పచ్చని అడవి ప్రాంతాన్ని నాశనం చేసి తెలంగాణ ప్రజలకి, ప్రత్యేకించి హైదరాబాద్ ప్రాంత ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారే తప్ప ఇక్కడ వీళ్ళిద్దరికీ తేడాలేమి లేవు. వీళ్ళిద్దరూ తోడు దొంగలే. ఇవాళ ఎంపీగా ఉన్నటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఒకనాడు ఈ ప్రాజెక్టును వ్యతిరేకించాడు. ఇవాళ ఆయన ఎంపీ అయిన తర్వాత, ఆయన భారతీయ జనతా పార్టీలకు మారిన తర్వాత ఇవాళ ఆ ప్రాజెక్టు మీద మాట్లాడతలేడు. మాట్లాడకపోగా పైగా ఏం మాట్లాడతాడు ఆయన? అదెంతనండి, దానివల్ల నష్టం ఏం జరగదు, చిన్న స్థలము, అది పెద్ద నష్టం కాదని ఇవాళ 2 నాలుకల తీరుగా ఇవాళ మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రజలు వీటన్నిటిని కూడా గమనించాలనేది మేము కోరుకుంటున్నాం. ఓకే, ఎస్, ఇది పరిస్థితి. అంటే ఈ ప్రాజెక్టు రావడం వల్ల మాత్రము హైదరాబాద్ ప్రజలు ఆక్సిజన్ కోల్పోయే పరిస్థితి ఉంటుంది. విశాలమైన భూభాగంలో ఇలాంటి ప్రాజెక్టులను ఏర్పాటు చేయలేదు తప్ప కానీ చెట్లను నరకడం ఏంటి అని చెప్తున్నారు. అంటే ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న బీజేపీ ఎంపీ అయిన కొండ విశ్వేశ్వర్ ఒకప్పుడు వ్యతిరేకించిన వాడు, ఇప్పుడు ఆ పార్టీకి అనుకూలంగా ఉండి ఎందుకు వ్యతిరేకించడం లేదు అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నించడం జరుగుతున్నది. సో అంటే కాంగ్రెస్ బీజేపీ 2 అయి మాత్రం తెలంగాణ పట్ల అమిత ప్రేమ ఉన్నట్లని చూపిస్తున్నారు, కానీ ప్రజలను మాత్రం నష్టం చేయడానికే ఈ ప్రాజెక్టును తీసుకురావడం అనేది ఇక్కడ కేంద్ర ప్రభుత్వం తెస్తే రాష్ట్ర ప్రభుత్వం స్వాగతిస్తుందని చెప్పేసి ఆయన విమర్శించడం జరిగింది. కెమెరా పర్సన్తో వినయ్, అరుణ్, హైదరాబాద్, ఆద్య టీవీ.